చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మొన్న ఒక ఆయన వచ్చి అడిగిండు, మా మీడియా సోదరుడు, ఏందన్నా ముసి నవ్వుతున్నావు, చాలా సంతోషం ఉన్నావు, మరి వేరే వాళ్ళ దగ్గర టెన్షన్గా అనిపిస్తుంది, నీ దగ్గర కనిపిస్తలేదంటే, బాబు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది, మా కవితకి ఇన్ఛార్జ్ అని చెప్పేసి అందుకే నేను ఆ ముసి నవ్వుతున్నా అని చెప్పింది. అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కవితక్క రావాలని చెప్పేసి కోరుకున్నా, నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా కవితక్క రావాలని కోరుకున్నా, అది సాధ్యపడలే. కేవలం నాకు మా షకీల్ భాయ్కి మాత్రమే అక్క ఇన్ఛార్జ్గా వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరే, మనకు 2014లో బొమ్మతో బ్రహ్మాండమైనటువంటి అంటే 11,000 మెజార్టీతో 4 పార్టీలు ఉంటే అది బ్రహ్మాండమైన మెజార్టీ ఆనాడు గెలిపించింది. దాని తర్వాత మాతో పాటు కవితక్క గారు కూడా ఎంపీ అయింది. 2014 నుంచి 18 వరకు అహర్నిశలు కష్టపడి పెండింగ్లో ఉన్నటువంటి పనులు, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి రాత్రనక పగలనక కష్టపడ్డాం. మరి అక్కనే ఎంపీగా ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమం ఉన్నా అక్క దగ్గర పోయి, అక్క మాకు ఇది కావాలి, మన ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలంటే 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. నిజామాబాద్ చరిత్రలో ఇంతకుముందు ఎవరు తీసుకురాలి. సరే, అప్పుడు ఒక బుక్ ప్రింట్ చేసినాం. 2018లో ఒక ఎలక్షన్లో ఒక బుక్ ప్రింట్ చేసినాం. మేము గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తామని ప్రింట్ చేస్తే కొంతమంది నాయకులు రంగుల బొమ్మలు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఆ రంగుల బొమ్మల యొక్క ఏవైతే మోడల్ అని పెట్టినామో ఈరోజు నిజంగా కట్టి ఆ ఫోటోలు తీసి మళ్ళీ ఒక బుక్ ప్రింట్ చేసినాం. నాయన, ఇది రంగుల బొమ్మలు కాదు, ఇవి నిజమైన బొమ్మలు, మీరు కావాలంటే చూడండి అని చెప్పేసి మళ్ళీ ఇళ్ళకి మేము బుక్కులు పంపిస్తూ ఉన్నాం. ఇది ఎట్లా సాధ్యమైంది? ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలు అహర్నిశలు అక్క నేను కష్టపడి ప్రతి దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర పోవడం, రామన్న గారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు ఉన్నారు కాబట్టి అదొక మాకు అదృష్టం, కలిసి వచ్చినటువంటి అంశం. ఈ పట్టణాల్లో వేరే మినిస్ట్రీలతో పెద్దగా సంబంధం ఉండదు, కేవలం అర్బన్ మినిస్ట్రీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అది మన కేటీఆర్ గారి చేతుల మీద ఉండడం వల్ల మేము అడిగిందే తడువుగా 100 కోట్ల రూపాయలు ఇవ్వడం, మరి ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నటువంటి సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మరి గత సెప్టెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి నిజామాబాద్ పర్యటనలో భాగంగా మన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలుసు. దాంట్లో 50 కోట్ల రూపాయలు మనం కళాభారతికి పెట్టుకున్నాం. కోటి రూపాయలు మనం అన్ని డివిజన్లలో ఇంటర్నల్ రోడ్స్ కోసం మేము పెట్టుకున్న తర్వాత మళ్ళా మన ఐటీ హబ్ కోసం మన రామన్న ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నాకు అడిగినరు, నీకు ఏం కావాలి, నిజామాబాద్లో ఏం రిక్వైర్మెంట్ ఉందంటే నేను ఒకటి చెప్పిన, అన్న నాకు ఏమొద్దు, కవితక్క నేను మాట్లాడుకున్నాం, మాకు కావాల్సింది ఒకటే, నువ్వు అక్కకు ఫోన్ చేసిన నాకు ఫోన్ చేసిన ఒక సమాధానం ఒకటే వస్తుంది, ఇంటర్నల్గా రోడ్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, నాకు అవసరం లేదు, మా కార్పొరేటర్లకు కావాలి, మా డివిజన్ ఇన్ఛార్జ్లకు కావాలని కోటి రూపాయలు మాకు కావాలని అడిగినాం. సరే, నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మేము ఊహించని రీతితో మరి 60 కోట్ల రూపాయలు ప్రకటించిపోయినరు. మరి అవన్నీ కూడా ఎస్టిమేషన్స్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అన్నీ కూడా మనం భూమి పూజలు చేసినాం. ఇప్పటికే చాలా చోట్ల పనులు కూడా అయిపోతున్నాయి. మన డివిజన్ నెంబర్ 40 మన సోదరుడు చరణ్ డివిజన్లో అయితే దాదాపు పూర్తి అయిపోయినాయి. అట్లా కొన్ని డివిజన్లు పూర్తి అయిపోయినటువంటి కొన్ని డివిజన్లు కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకా జరగాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. మరి నిజామాబాద్ చరిత్రలో నిజామాబాద్ ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి ఇంతవరకు చేయనటువంటి పనులు, మరి ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అయింది, దాని పక్కనే ఐటీ హబ్ అయింది, దాని పక్కనే న్యాక్ బిల్డింగ్ అయింది. ఎన్నో రోజులుగా నిజామాబాద్ ప్రజలు పడుతున్నటువంటి యాతన, విజయ్ టాకీస్ దగ్గర ఒక ఆర్యూబీ రైల్వే బ్రిడ్జు, వర్షం పడితే అక్కడి నీళ్ళు అక్కడే, ఇక్కడి నీళ్ళు ఇక్కడే ఆగేటటువంటి పరిస్థితి, అమలవాడి నుంచి ట్రాఫిక్ని తిప్పేటటువంటి పరిస్థితి.
ముఖ్యమంత్రి గారు నిజామాబాద్కి వస్తే అక్క నేను అక్కడ కూర్చున్నాం, ముఖ్యమంత్రి గారికి చూపించినాం. సార్ ఇది ఇబ్బందిగా ఉందంటే మీకు ఏం కావాలంటే ఇంకో వంతెన కావాలంటే 20 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అయితే అని చెప్తే ఒక్క క్షణం ఆలోచించకుండా 20 కోట్లు శాంక్షన్ చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని తర్వాత మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం. మున్సిపల్ బిల్డింగ్ రామన్న చూసి ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అందమైనటువంటి మున్సిపల్ హాల్ లేదు అని చెప్పారు. అదేవిధంగా అసెంబ్లీ కంటే మీ కౌన్సిల్ హాల్ బాగుంది అని చెప్పేసి వారు కీర్తిచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి మినీ ట్యాంక్ బండ్ పోయినాం. నిజామాబాద్ పట్టణంలో భార్య పిల్లలు కాలక్షేపం కోసం ఎక్కడికైనా పోవాలంటే ఏ హోటల్కో టిఫిన్కి పోవాలి, భోజనం పోవాలి, లేదా సినిమాకు పోవాలి. అంతకంటే కాలక్షేపం కోసం ఏం లేదు. మినీ ట్యాంక్ బండ్ని మరి మేము బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్నోసార్లు కవితకి ఇంట్లో, కవితకి ఆఫీస్లో, హైదరాబాద్లో ఆర్కిటెక్ట్లతో మీటింగులు పెట్టి ఫైనల్ చేసి ఈరోజు దాన్ని కార్యరూపం దాల్చినాం. దాన్ని మన రామన్న ఏమన్నాడంటే ఇది మినీ ట్యాంక్ బండ్ కాదు, ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్కు ఏమాత్రం తీసిపోయినటువంటి ట్యాంక్ బండ్ అని చెప్పారు. దాని తర్వాత వైకుంఠ ధామాలు కట్టినాం. వైకుంఠ ధామాల గురించి రామన్ ఏం చెప్పిండంటే హైదరాబాద్లో ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే జూబ్లీ హిల్స్లో మహాప్రస్థానం అని ఒకటి ఉంటుంది, మరి అక్కడికే తీసుకెళ్తారు, అక్కడే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి. ఈరోజు నేను బల్లగుద్ది చెప్తున్నా, ఆ మహాప్రస్థానం కంటే మీ వైకుంఠ ధామాలే గొప్పగా ఉన్నాయి అని చెప్పేసి వారు కీర్తించారు. అంటే ఇంత అభివృద్ధి చేసినాం మనం. ఇది నేను ఒక్కడిని చేసింది కాదు, మన కవితకు ఒక్కరు చేసింది కాదు, మనందరి సమిష్టి వర్క్, మనం అందరం కలిసి చేసినటువంటి వర్క్. మీరందరు నాతో ఉన్నారు, మీరందరు నా చెయ్యిలో చెయ్యేసి, నా అడుగులో నా అడిగేసి నాతో పాటు మీరు తోడ్పాటుగా ఉన్నారు. ప్రజల్లో మనం ఈ చర్చ పెట్టాలి. మేము గీ చేసినాం, గీ అభివృద్ధి చేసినాం, మాకంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కూడా సాధ్యపడలే, మేము అభివృద్ధినే నమ్ముకున్నాం, మేము ప్రజల్ని నమ్ముకున్నామని చెప్పాలి. మరి 2018 ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ రోజు మరి మా మాజీ మేయర్ సుజాత గారు, మా పంచరెడ్డి సూరి గారు, మా తమ్ముడు మురళి, మా ఖుద్దూజ్ భాయ్, వీళ్ళందరూ, మా రాజు, వీళ్ళందరూ కూడా కౌన్సిల్లో ఉన్నారు. మా తమ్ముడు పురుషోత్తం, వీళ్ళందరూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మేము మొదలు పెట్టాలంటే అన్నా దాని జోలికి పోవద్దు, నాయకులు అబాస్ పాలవుతారు, మళ్ళా గెలవడం కష్టం అంటే మరి నేను ఆలోచించి చెప్తా అని చెప్పేసి ఒకసారి కవితక్క నేను కూర్చొని మాట్లాడుకున్నాం. ఏం చేద్దాం అక్క మరి ఇట్లా అంటున్నారంటే, లేదన్నా మొండికి వడుడే, అది పులిస్ వారి అని తెలిసినా మనం స్వారీ చేసుడే, పులిని దిగేది లేదు, మనం మజిలీ దాటాల్సిందే అని చెప్పేసి కంకణం కట్టుకున్నాం. మరి పూర్తి చేసి తీరినాం. పూర్తి చేసిన తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి ప్రజల్లో. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎస్టీబీలు కట్టినరు, పెద్ద పెద్ద పైప్ లైన్లు తవ్వినరు, మరి సందులల్లో కూడా గల్లీలలో పైప్ లైన్లు వేసిరు, మ్యాన్హోల్స్ కట్టినరు, కానీ మోరీలు మాత్రం అట్లనే ఉన్నాయి, ఇంకా కనెక్షన్లు ఇవ్వలేదు అనేటటువంటి సందేహం ఉన్నాయి. కౌన్సిల్లో ఒక 10 సార్ల మీటింగులలో చర్చించినాం. 8,000 రూపాయలు భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా కూడా కేవలం ఇంటి వరకు కనెక్షన్ ఇస్తుంది, కానీ ఇంటి లోపలికి కనెక్షన్ ఇవ్వదు. అది ఓపెన్ డ్రైనేజ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, తాగునీళ్ళ పైప్ లైన్ కావచ్చు. మున్సిపాలిటీ కేవలం ఇంటి ముందర వరకు ఇస్తుంది, ఇంటి లోపలికి యజమాని పెట్టుకోవాలి. మరి 8,000 రూపాయల ఖర్చు వస్తుందంటే మరి కరోనా సమయంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. మరి ఇళ్ళన్నీ ఎప్పుడో కట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు 8,000 కట్టమంటే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మరి చేస్తే నేను అధికారులను పిలిచిన, బాబు ఎన్ని ఇండ్లు ఉన్నాయి, మరి 8,000 చొప్పున లెక్కేస్తే ఎంత అవుతాయి అని చెప్తే ఎస్టిమేషన్ వేయండి అంటే అధికారులు చెప్పారు కదా సార్, ఇది వేస్ట్, ఎస్టిమేషన్ అక్కర్లేదు, ఎందుకంటే డబ్బులు రావు సార్, ఇవి ఖచ్చితంగా ఆ ఇంటి ఓనరే కట్టుకోవాలంటే, బాబు నా వెనుక ఒక శక్తి ఉన్నది, నువ్వైతే లెక్కేయు, నేను తర్వాత సంగతి నీకు చెప్తా అని చెప్పిన. మీ ఇష్టం సార్ అని లెక్కేసిండు. ఆ లెక్క తీసుకపోయి నేను కవితక్క దగ్గర పోయినా, అక్క గిట్లు ఇవ్వరంట, కానీ నేను ఏదో ఒక ప్రయత్నంగా నేను వేయించిన, మనం దీన్ని సార్కి అడుగుదాం అక్క అంటే, పద అని నన్ను కార్లో కూర్చోబెట్టుకొని సీఎం గారి దగ్గర తీసుకుపోయాను. తీసుకుపోయిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సార్ మీరు గుడి కట్టిర్రు, గుడిలో లింగం కావాలి సార్ అంటే, గుడి ఏంది మీ లింగం ఏంటంటే, గిది సార్ మా ఎస్టీపీలకు డబ్బులు ఇచ్చిర్రు, మా ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇచ్చిండ్రు, 272 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, మరి ఇది ఇట్లా ఉన్నది సార్ పరిస్థితి,
మరి ఇంటి కనెక్షన్లు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇది ఇచ్చినట్టయితే పూర్తిగా 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినటువంటి సిటీ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ అవుతుంది సార్ అని చెప్పినాం. ఒక్క క్షణం ఆలోచించకుండా, సార్ది చాలా పెద్ద మనసు, చాలా పెద్ద మనసు, ఏదైనా చేస్తే కడుపు నిండా చేయాలని చెప్పి మీరు కూర్చోండి, మీరు భోజనం చేయండి, ఆ లోపల అధికారులను పిలుస్తా అని చెప్పి మరి అధికారులకు సమాచారం ఇచ్చి పిలిపించారు. ఒక గంట లోపల వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇగో ఇట్లా 45 కోట్ల రూపాయలు కావాలి మీరు ఇవ్వండి అని చెప్పిర్రు. మళ్ళీ అక్క నేను ఇద్దరం ఉన్నమాట, మళ్ళా పాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళలో కొన్ని కూలబడిపోయినాయి, పైప్ లైన్లు దిగబడ్డాయి, మ్యాన్ హోల్స్ కూలిపోయినాయి, వాటిని కూడా రిపేర్ చేయాలంటే 25 కోట్ల ఎస్టిమేషన్ వేసారు. ఈ 2 కావాలని చెప్తే అధికారులు ఏం చేశారంటే ఒకళ్ళ మొక్కలు చూసుకున్నారు. ముఖ్యమంత్రి గారికి తిరుగు సమాధానం చెప్పలేక, సార్ 25 కోట్లు ఇవ్వడంలో ఇబ్బంది లేదు, కానీ 45 కోట్లు మాత్రం ఇవ్వలేం సార్ అని చెప్పారు. ఎందుకు అంటే ఇది ఇంటి యజమానులు పెట్టుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా ఇదే కొనసాగుతా సార్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారికి నేను కవితమ్మకు నేను మాట ఇచ్చినా నేను ఆ మాట వెనుకకు తీసుకోను, అవసరమైతే నా ఎస్డిఎఫ్ నుంచి నేను ఇస్తా అని చెప్పి మొత్తం 45 + 25 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ చేసి మరి ఎంబడే మరి టెండర్ దశలో కూడా ఉన్నాయి. నాకు తెలిసి టెండర్స్ కూడా అయిపోయి ఉంటాయి. అంటే నిజామాబాద్ పట్టణంలో ఎవ్వరు ఒక 8 రూపాయలు కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ వస్తాయి. నిజామాబాద్ ప్రజలు చాలా మంచోళ్ళు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వినాడు, దుమ్ము లేసినాడు, రోడ్ల వ్యవస్థ అడ్డదిడ్డంగా ఉన్ననాడు మేము ఒకటే అప్పీల్ చేసినాం, ఎక్కడ మైకు దొరికితే అక్కడ చెప్పినాం, ఇది మేము పనిచేసేది భావితరాల కోసం, మమ్మల్ని నమ్మండి అని చెప్పినాం. కోపం వస్తే నన్ను తిట్టండి, ఈ ఎమ్మెల్యే పిచ్చోడున్నాడు ఆయనకు తెలియలేదా అని చెప్పి కోపం వస్తే నన్ను తిట్టండి, కానీ దయచేసి మీరు నాకు సహకరించండి అని చెప్పిన. మరి నన్ను తిట్టడం కాదు కదా, వాళ్ళు ఓట్ల రూపంలో చరిత్రలో ఎవరికి రానటువంటి ఓట్లు 27,000 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మరి అదేవిధంగా మన రామన్ వచ్చినప్పుడు అంటే అంత ప్రజలకు నమ్మకం, అరే మన కోసం కష్టపడుతుండ్రు, మన కోసం ఇది చేస్తుండ్రు, మనం ఎవరిని పగబట్టలే, ఎవరిని సతాయించలే, నిజామాబాద్లో రౌడీయిజం గూండాయిజం లేదు, మనం ఎవరిని ఎంకరేజ్ చేయలే. మన పనేంది, మనం ఏం చేస్తాం బాబు, మన పనేంది, మన కథ ఏంది, మనం అదే దానికే కట్టుబడి ఉంటాం. కేవలం రావడం, ప్రభుత్వ ప్రారంభోత్సవాలు, మర్యాద కోసం పిలిస్తే శుభకార్యాలు, ఎవరింట్లో కుటుంబానికి అన్యాయం జరిగితే వాళ్ళ ఇంటికి పోవడం, ఎవరైనా ప్రతిపక్షాలు మాట్లాడితే మా తమ్ముడు మురళి ఆవేశంతో వస్తాడు, అన్నాను నాకు అవకాశం ఇవ్వాల సంగతి చెప్తా అంటాడు. పాపం ఆవేశపరుడు, మంచి మాటకారి, వద్దు తమ్మి అని చెప్పి నేను సంధాయిస్తుంటా. మన సంస్కృతి కాదది అని చెప్పేసి ఇప్పటికీ మన పార్టీలో చాలామందికి అర్థమైపోయింది. అరే మనం ఒక్కటే మనం డెవలప్మెంట్ని నమ్ముకున్నాం, వాళ్ళు మాట అంటే మన మాటలు మనకు రాగా కాదు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి మాటలు వస్తాయి, బూతులు వస్తాయి, కానీ మన సంస్కారం అడ్డొస్తుంది. అందుకే మనం నమ్ముకున్నటువంటి మన సంస్కారాన్ని ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి బాటలో మరి నిజంగా అట్లా చెప్తే ముఖ్యమంత్రి గారిని నానా మాటలు అంటారు. ఎప్పుడైనా ఒక రోజు మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు కూడా నా కాళేశ్వరం ఏం జరుగుతుంది, నా మిషన్ భగీరథ ఏం జరుగుతుంది, ఎట్లా చేయాలి, అహర్నిశలు దాని మీద ఉంటారు తప్ప మీరు గెలవాలన్నారు. నా 25,000 మాత్రమే నా బాధ్యత అక్క, మిగతా బాధ్యత అంతా మీదే అక్క, 30,000 నాకు తెచ్చేయాలని చెప్పిన. ఆ టార్గెట్, ఆ గెలుపు, ఆ మెజార్టీ, ఆ క్రెడిట్ అంతా మీకే అక్క, ఖచ్చితంగా దేవాలని చెప్పి నేను మేయర్ గారు అక్క వస్తున్నప్పుడు ఆ విషయం నేను చెప్పిన. తప్పకుండా మనం సాధిస్తామనేటటువంటి మాట, నమ్మకం కూడా అక్క నాకు ఇచ్చిరు. మరి ఈరోజు సాయంత్రం మనకు బతుకమ్మ కూడా ఉంది. అక్క ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడాల్సింది ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మనం రెగ్యులర్ కలుస్తాం. మనం ఆల్రెడీ బూత్ కమిటీల గురించి కూడా చర్చ పెట్టుకున్నాం. మళ్ళీ ఇంకా ఇప్పుడు అక్క మనతోనే ఉంటారు. ఓ పండగకు ఒక 2 రోజులు పోతే పోయొచ్చి మళ్ళీ కంటిన్యూగా 25, 26 తారీఖు నుంచి ఇక్కడ నిజామాబాద్లోనే బస చేస్తారు. కేవలం నిజామాబాద్ బోధన మధ్యలోనే మనతోనే ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఉంటారు. కాబట్టి మనం ఇంకా విషయాలు మనం చర్చించుకోవచ్చు.
ఈ విషయాల్ని మనం చర్చ పెట్టాలి పబ్లిక్లో. బుక్కుల రూపంలో త్వరలో మీ ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ బాధ్యత కూడా మీకే అప్పచెప్తాం. మీ చేతుల మీదగానే ఇంటింటికి బుక్కులు పోతాయి. ఆ బుక్కు చదివితే అందరికి అర్థమైపోతుంది. మరి నిజమైనటువంటి బొమ్మల, రంగుల బొమ్మల అనేటటువంటి విషయం వాళ్ళకు అర్థమైపోతుంది. సో కేవలం మనం అభివృద్ధిని నమ్ముకున్నాం. ఎవరైనా కొంతమంది మాట్లాడితే ఒక 2 చెవులు ఇచ్చిన దేవుడు, ఒక చెవులో వినాలి, ఇంకా చెవులో ఇడిచబెట్టాలి. ఒకవేళ మితిమీరి వస్తే అప్పుడు ఏం చేయాలనో మనకు కూడా